ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఖమ్మం నగరంతో పాటు సత్తుపల్లి, వైరా, కల్లూరు, మదిర, పాలేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ఉంది. సరిహద్దు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అంటే అటు ఆంధ్ర ఇటు తెలంగాణ సరిహద్దులో ఉన్న గ్రామాలకు వర్షపాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావం ఖమ్మం జిల్లాపై కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాతావరణ శాఖ అధికారుల ఆదేశాలు, హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్తో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే ప్రమాదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో, ఏ ప్రాంతంలో అయితే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారో దాని ప్రకారంగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టి ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇతర ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎటువంటి సాధారణ జీవనానికి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖమ్మం కలెక్టర్ ఇప్పటికే ఖమ్మం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా భారీగా ఈదురుగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈదురుగాల కారణంగా నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు ఇళ్ల నుంచి బయటికి రావద్దు. అంతేకాకుండా వ్యవసాయ పనుల కోసం ఎవరైతే బయటకు వెళ్తారో వారు కూడా ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు చెట్ల కింద నిలబడటం కానీ, రోడ్లపైన ఆగటం కానీ, ఎక్కడన్నా ఆగటం కానీ చేయొద్దు. ఎందుకంటే ఈదురుగాలులు, భారీ వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి దానివల్ల ఎక్కువగా నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పేసి ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వానికి సమాచారం తెలియజేయడంతో పాటు ఎక్కడైతే ప్రమాదానికి అవకాశం ఉంటుందో, అంటే జలాశయాలు పొంగడం కావచ్చు, చెరువులు తెగిపోవడం కావచ్చు, లేదా వాగులు పొంగి వరదలు వచ్చి ఇళ్లపైన పడి ఇళ్ళు నీట మునగడం కావచ్చు, ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉంటే దాన్ని చక్కదిద్దేందుకు ముందస్తుగానే అంచనా వేసి చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. ఖమ్మం జిల్లాలో దాదాపుగా వర్షం ప్రారంభమైంది. వర్షం కురుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది ఖమ్మంలో ఉన్న పరిస్థితి. వీడియో వినయ్తో శ్రీధర్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.